అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమాపతి ప్రవీణ వ్లాగ్స్. ఇవాల్టి మన రెసిపీ కారం చట్నీ. కారం చట్నీ దోశలకు చాలా బాగుంటుందండి. ఈ కారం చట్నీ సూపర్ టేస్టీగా రావాలంటే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అది వేస్తే కారం చట్నీ సూపర్ టేస్టీగా అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. ఈ చట్నీ అందరికీ నచ్చుతుంది, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు. ఒక్క దోశ తిన్న వాళ్ళు కూడా 2 దోశలు తినేస్తారండి. దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 3 టమాటాలు, ఒక ఆనియన్, 7 ఎండుమిర్చి, కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకోవాలండి. మనం ముందుగా టమాటాస్ని, ఉల్లిపాయలని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్, ఆనియన్స్, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, వెల్లుల్లిపాయలు. ఇవి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే ఇదొక్కటి గుర్తుంచుకోండి, వెల్లుల్లిపాయలు వేయడం వల్ల కారం చట్నీకి అదిరిపోయే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చట్నీకి తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి కొంచెం వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ముందుగా మిక్సీ పెట్టుకున్న చట్నీని అందులో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. మంటని సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఒక రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు చట్నీ మనకు ఉడికిపోయింది కదండి. చివరిలో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన కారం చట్నీ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా నేను చెప్పినట్టు చేయండి, కారం చట్నీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.